అసలు వాట్ ఈస్ గౌతమ్? బిగ్ బాస్ ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? Obviously, cinema is more important. ఎక్కడ పార్టీస్ అవుతుంది సీజన్ 8 సంబంధించి అంటే అక్కడ గౌతమ్ ఉండడు. Might be I'm not invited to those parties. రీసెంట్గా ఒక టీవీ షోలో అందరికీ ఒక సారీ అనేది చెప్పినట్టున్నాను. బయట ఫ్యాన్ ఛానల్స్లో కానీ లేకుంటే వాటన్నిటిలో ఇంకా సో ఎంతవరకు హెల్ప్ అయింది సెకండ్ టైం బిగ్ బాస్ షో అనేది? ఒకటి ఫైనాన్షియల్గా అయితే చాలా హెల్ప్ అయింది నాకు. ₹1 వచ్చింది. సోలో బాయ్ సినిమా చేస్తున్నప్పటికీ మధ్యలో కేబీకేజీ షో చేయడం జరిగింది. షోస్ ఎందుకు మధ్యలో? ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో కొంచెం అమౌంట్ అవసరం ఉండే. సో అన్ని కేజెస్ నుంచి ఆ బాడీ మేకవర్ ఎట్లా జరిగింది? అంటే ఏం లేదు, ఒక అమ్మాయి రీజనే. కాలేజ్లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉంటుండే, తను ఒక మాట అన్నదన్నమాట. కానీ ఏదైనా అమ్మాయిల వల్లే. వాళ్ళు తలుచుకుంటే వాడు డెవలప్ అవుతాడు, వాళ్ళు తలుచుకుంటే వాడు మట్టాడు. ఈ లైఫ్లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి సార్? ఒక యంగ్స్టర్ లైఫ్లో ఎన్నైతే చూడాలో అన్ని చూసేసిన నేనైతే. అటగాడు అయితే యూ బిలీవ్ ఇన్ లివ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటే ఓకే. మా ఇంట్లో అట్లాంటి చాలా కష్టం. ఇండస్ట్రీకి ఎట్లా వచ్చావు? ఎవరి ఇంట్రెస్ట్? పవర్ స్టార్కి చాలా ఫ్యాన్. కళ్యాణ్ గారి పిచ్చి ఎప్పటి నుంచి బ్రో? ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఉండే. రీసెంట్ టైమ్స్లో ఆయన లైక్ యాజ్ ఎ లీడర్ హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు ఈ ఎపిసోడ్లో నాతో పాటు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్లో అసలు వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ, ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఏంటి, ఇప్పుడు సోలో బాయ్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, ఈ సినిమా ముచ్చట్లు కూడా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు, అండ్ ఆల్ ది బెస్ట్. ముందుగానే నీ సోలో బాయ్ సినిమా లాస్ట్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడో సీజన్ 8 టైంలో అది అనౌన్స్ చేశారు రిలీజ్ అవ్వబోతుంది అని. ఎందుకు ఇంత డిలే అవ్వకుండా వచ్చింది 2 years? సో 2 years కదా యాక్చువల్లీ. సీజన్ 7 అయిపోయి ఫ్యూ మంత్స్ తర్వాత యాక్చువల్లీ, అంటే ఒక 4-5 months తర్వాత ప్రాపర్గా అనౌన్స్ చేసినాం ఫిల్మ్. సో అప్పటికి షూట్ స్టార్ట్ అయింది అదంతా. కానీ ఇక చిన్న ఫిల్మ్ తెలుసు కదా, చాలా ట్రబుల్స్ ఉంటాయి. దెన్ షూట్కి కానీ లేకుంటే డేట్స్ అకామిడేట్ అవ్వడం, దెన్ మళ్ళీ వెంటనే నేను సీజన్ 8కి వెళ్ళిన. సో అట్లా అదంతా అవ్వకుండా వచ్చింది. బట్ ఫైనల్లీ ఇట్స్ రెడీ. అండ్ మెయిన్ చాలా మంచి అవుట్పుట్ రావాలని చెప్పేసి లైక్ మేము మ్యూజిక్లో కానీ లేకుంటే సౌండ్ ఎఫెక్ట్స్లో కానీ, సో పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేసిన టీమే వర్క్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి, సో ఎడిటింగ్ వచ్చేసి ప్రవీణ్ పూడి గారు, దెన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అన్నపూర్ణలో చేసే ప్రదీప్ అని, వాళ్ళు నాగార్జున సార్ ఫిల్మ్స్ అన్నిటికీ ఆయన చేస్తాడు. సో అట్లా కొంచెం పెద్ద టెక్నీషియన్స్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి కొంచెం అక్కడ డిలే అయింది ప్రాసెస్. బట్ ఫైనల్లీ వీఆర్ రెడీ విత్ ద రిలీజ్ డేట్. అది రిలీజ్ డేట్ కన్ఫర్మ్, మళ్ళీ పోస్ట్ పోన్ అంటే అందుకే ఇప్పటివరకు ఎప్పుడు రిలీజ్ డేట్ ఇంకా మేము ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సో మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సెన్సార్ కూడా అవుతుంది. సో July 4th కన్ఫర్మ్. కానీ పెద్ద టెక్నీషియన్స్ కాకుండా ఎక్కడో సీజన్ 8కి వెళ్ళడం వల్ల కొంచెం షూట్ డిలే అయింది అని విన్నా, నిజమేనా? అంటే సీజన్ 8కి వెళ్ళడం వల్ల ఒక 3 months ఆబ్వియస్లీ నేను అక్కడ స్టక్అప్ అయిపోయినా. సో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, కొన్ని నా డబ్బింగ్ అని, కొన్ని అవి కొంచెం పోస్ట్ పోన్ అయింది. బట్ మా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ లైక్ ముందు నుంచే అన్నారు అనమాట, అంటే సీజన్ 8 అదొక మంచి ఆపర్చునిటీ కదా, సో వెళ్ళిరా అంటే. ఆల్రెడీ నీకు నేను సీజన్ 7కి వెళ్ళింది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫేస్కి వెళ్ళిన. అండ్ కంప్లీట్లీ నాకు తెలుగు స్టేట్స్లో కానీ లైక్ ఎక్కడి నుంచి కానీ వచ్చిన రికగ్నిషన్ అంతా కంప్లీట్ బిగ్ బాస్ వల్లనే, సీజన్ 7 వల్ల. కానీ ఎండ్ ఆఫ్ ది డే మీ అందరికీ సినిమానే ఎక్కువ ప్రయారిటీ కాబట్టి సినిమా జరుగుతున్నప్పుడు సినిమా షూట్ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళడం అనేది, బిగ్ బాస్ ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? సో ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్లీ సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ కానీ లేకుంటే లైక్ మా టీం వాళ్ళందరూ దే వాంటెడ్ మీ టు గో. అంటే నేను కొంచెం పైన కిందకు ఉండే, అంటే వెళ్దామా వద్దా ఏంటి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే. ఎందుకంటే సీజన్ 7 వాళ్ళు బయట నుంచి చూసిండ్రు కదా వాళ్ళు. సో ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ బయట క్రియేట్ అయింది అదంతా. సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. సో వెళ్ళిరా, ఎనీ ప్రమోషన్ ఈజ్ గుడ్ ప్రమోషన్ కదా అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం నాది సోలో బాయ్ అన్న ఫిల్మ్ ఆల్రెడీ అనౌన్స్ చేసినాం కాబట్టి లోపల కూడా అది నేను సోలో గేమ్ వల్ల అది బాగా ప్రమోట్ అయింది. సోలో బాయ్ అన్న ఫిల్మ్ చాలామందికి తెలిసిందంటే వితౌట్ ఎనీ లైక్ స్పెండింగ్ ఎనీ మనీ. సో చాలామందికి తెలిసింది. సో ఇట్స్ ఓకే. సో ఈ సోలో ప్లేయర్, సోలో బాయ్ ఈ కాన్సెప్ట్లో అంటే
ఎవ్రీ సీజన్లో బయటకు వచ్చిన తర్వాత కొన్ని బ్యాచెస్ ఉంటాయి, కొన్ని బ్యాచెసే 1 year వరకు టైం స్పెండ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. సో నీ విషయానికి వచ్చేసరికి లోపల ఎలా అయితే సోలోగా ఉన్నావో బయటకు వచ్చాక కూడా ఎవరితో మింగిల్ అవ్వకుండా ఎక్కడైనా పార్టీస్ అవుతుంది సీజన్ 8కి సంబంధించి అంటే అక్కడ గౌతమ్ ఉండడు. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చా, నెగిటివ్గా తీసుకోవచ్చా? అంటే అట్లేం లేదు యాక్చువల్. అంటే ఇప్పుడు నేను కొంతమందిని కలుస్తా, బట్ నేను మరీ అంత సోషల్ పర్సన్ని కాదు. అండ్ ఇట్లా వెళ్ళిన ప్రతి చోటకి ప్రతి ప్లేస్కి అందరితో ఇట్లా ఫోటోలు దిగి పోస్ట్ చేసే ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు నేను, స్టోరీస్ అదంతా. సో యూజువల్లీ నా సోషల్ మీడియా అదంతా నా పర్సనల్ పోస్ట్ అవే ఎక్కువ చేస్తుంటా, లేకపోతే ఫిల్మ్ రిలేటెడ్ పోస్ట్ అవి చేస్తుంటా. సో అన్ని ప్రతి ఒక్క మూమెంట్ని నేను క్యాప్చర్ చేసి పెట్టాలి సోషల్ మీడియాలో అనుకున్నా. నా ప్రైవేట్ టైం ఐ కీప్ మీటింగ్, బట్ నాట్ దట్ రెగ్యులర్లీ, అంటే అందరు కలిసేంత కాదు. అండ్ కొన్ని పార్టీస్ కంటే నాకు తెలియదు నువ్వు ఏ పార్టీ అన్నో, దాన్ని నన్ను ఇన్వైట్ చేయలేదు అనుకుంటా. దగ్గర నుంచి జరిగే కొన్ని పార్టీస్ కానీ అంటే అదే మైట్ బి ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ టు దోస్ పార్టీస్, అందుకే రాలేదనుకుంటా. బట్ ఇన్వైట్ చేసినప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు గో. అదే ఏమన్నా గేమ్ వల్ల ఈ బ్యాచెస్ దూరం అవ్వడం, లేదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ మనోడు వల్ల మేము నెగిటివ్ అయ్యామనో, మనోడు ఇట్లా కావాలని చేశాడు, టార్గెట్ చేశాడు అనే పాయింట్లో వాళ్ళు టార్గెట్ నేను చేయలేదు, నేను టార్గెట్ అయినా, అందుకే కదా అదంతా జరిగింది. సో ఇట్స్ ఓకే. అంటే లైక్ నేనైతే అంత హార్ట్కి తీసుకొని అన్ని రోజులు మైండ్లో పెట్టుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు. అండ్ వాళ్ళు కూడా కాదనుకుంటే, ఎందుకంటే నేను బయట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఈవెంట్స్లో నేను వీళ్ళని కలిసినప్పుడు దే టాక్ టు మీ లైక్ వెల్, నేను కూడా మంచిగా రెసిప్రోకేట్ అవుతా. నేను అంత లైక్ అవుట్ గోయింగ్ పర్సన్ కాదు కాబట్టి మైట్ బి వాళ్ళు అంత నాతో మింగిల్ అవ్వలేదేమో. సో వాళ్ళకి అడగాలి క్వశ్చన్, నాకు తెలియదు. బట్ నాకైతే అందరి మీద పాజిటివ్ ఒపీనియనే ఉంది. రీసెంట్గా ఒక టీవీ షోలో అందరికీ ఒక సారీ అనేది చెప్పినట్టున్నావు. యా, టీవీ షో కాదు అది, బీబీ ఉత్సవంలోనే. ఎక్కడైనా ఎవరైనా లైక్ నా వల్ల హర్ట్ అయి ఉంటే, ఎవరైనా ఫీల్ అయి ఉంటే, అంటే బయట ఫ్యాన్ ఛానల్స్లో కానీ లేకుంటే వాటన్నిటిలో ఇంకా మేము రైవల్స్ అని, లేకుంటే ఇంకా లైక్ ఏదో బద్ధ శత్రువులాగా అట్లా పర్సీవ్ చేస్తున్నారు కదా, అట్లాంటిది ఏం లేదు. సో లైక్ ఎవరైనా నా వల్ల హర్ట్ అయి ఉంటే లైక్ ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఇప్పటి నుంచి అన్నీ తీసేసేయండి మైండ్ నుంచి, నా మైండ్లో అయితే ఏం లేదు అట్లాంటిదని నేను చెప్పిన. సో ఆన్ కెమెరా సారీ చెప్పు, ఇట్స్ గ్రేట్ గెస్చర్. చాలా తక్కువ మంది అట్లా స్టేజ్ మీద అందరికీ సారీ చెప్పడం. సో ఆఫ్ కెమెరా కానీ బయట ఎక్కడైనా మీరందరూ కలవడము, అట్లీస్ట్ ఫోన్ కాల్స్ ఏమైనా జరిగినాయి? అంటే నేను ఇట్లా అనుకోకుండా కలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఆల్మోస్ట్ అందరినీ అనుకోకుండానే కలిసిన, కానీ ఎవరితో టచ్లో అయితే లేవు, అంత టచ్లో అయితే లేను నిజం చెప్పాలంటే. తేజగాడు అంటే నాకు వాడు ముందు నుంచి తెలుసు కాబట్టి వాడు మొన్ననే కాల్ చేసిండు. సో నాకు సీజన్ 8 వాళ్ళకంటే సీజన్ 7 వాళ్ళు ఎక్కువ టచ్లో ఉన్నారు. అంటే ప్రియాంక కానీ, అమర్ కానీ, తేజ కానీ. సీజన్ 7లో కూడా నువ్వు సోలో ప్లేయరే, బట్ ఇంత ఇంపాక్ట్ లేదు సీజన్ 8కి వచ్చినంత. ఇప్పుడు సీజన్ 7లో ఏంటంటే సెకండ్ వీకే అది బిల్డప్ అయిపోయింది, ప్రశాంత్ వర్సెస్ అమర్ అని. అండ్ ఎప్పుడైనా లైక్ బిగ్ బాస్ షోలో చూసుకుంటే మనం ఒక రైవలరీ బిల్డ్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది అంటే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సో మైట్ బి దానివల్ల కొంచెం అది ఓవర్ షాడో అయిపోయి ఉంటుంది. ఇప్పుడు శివాజీ అన్నకి నీకు గొడవైనా, ప్రశాంత్కి నీకు గొడవైనా, మళ్ళీ మీరు కలిసారు, ఈవెంట్స్లో కలిసారు, అవునవును, బయట వేరే చిన్న చిన్న పార్టీస్లో కలిసారు, ఫంక్షన్స్లో కలిసారు. వై సీజన్ 8లో నుంచి ఎవరిని కలవలేకపోతున్నారు, అంత మింగిల్ అవ్వలేకపోతున్నారు అనేది ఏమో. అంటే యాక్చువల్లీ సీజన్ తెలుగు కన్నడ ఆ కేటగిరీ తెలుగు కన్నడ అట్లాంటి ఫీలింగ్స్ అట్లేం ఉండదు. నా ఫ్రెండ్స్ అందరు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. సో సీజన్ 8లో యాక్చువల్లీ నేను వెళ్ళిందే వైల్డ్ కార్డ్ లాగా కదా. సో ఆ టైంకి ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ వెళ్ళిపోయినారు బయటికి. సో వాళ్ళతో నాకు ఆల్రెడీ అంత టచ్ లేదు. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరితో ఏదో ఒక కైండ్ ఆఫ్ గొడవ అది ఇది జరిగింది కాబట్టి మైట్ బి అక్కడ ఆ రప్చర్ వాళ్ళకి అట్లా అయిందేమో. కానీ నాకైతే మైండ్లో లేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు పర్సనల్గా కలిస్తే మాత్రం నార్మల్ మాట్లాడతారు, కానీ అంత ఫ్రెండ్షిప్ అంత బిల్డ్ అవ్వలేదు అనమాట ఇంకా మా మధ్య. సో ఎంతవరకు హెల్ప్ అయింది సెకండ్ టైం బిగ్ బాస్ షో అనేది? ఒకటి ఫైనాన్షియల్గా అయితే చాలా హెల్ప్ అయింది నాకు, చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే లైక్ చాలా ఎక్స్ట్రీమ్లీ వెల్ పెయిడ్. అంటే అది నేను చెప్తా ఒక టైం వచ్చినప్పుడు. సో ఎక్స్ట్రీమ్లీ వెల్ పెయిడ్, ఫైనాన్షియల్లీ బాగా వర్కౌట్ అయింది. టైం వచ్చినప్పుడు అంటే అది రాదు, ఎప్పుడైనా కాదు నేను దానికి ఒకటి ఉంది నా మైండ్లో. సో ఐ విల్ పుట్ దట్ అవుట్. సో ఫైనాన్షియల్లీ హెల్ప్ అయింది ఒకటి. దెన్ లైక్
ఒక కైండ్ ఆఫ్ చిన్న ఒక థిన్ నెగిటివిటీ ఏదైతే ఉందో సీజన్ 7లో అంటే నేను నచ్చని వాళ్ళు ఉండే, కానీ యాక్చువల్లీ ఆ స్పై పేజెస్ వాళ్ళందరూ ఇప్పుడు సీజన్ 8లో నాకు సపోర్ట్ చేసిండ్రు అనమాట, ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళందరూ. అండ్ సీజన్ 8లో కొత్తగా చాలా కొత్త మంది ఆడియన్స్ లైక్ యాడ్ అయినరు. అట్ ద సేమ్ టైం చాలామంది అంటే లైక్ ఇప్పుడు బయట ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ అంటే ఆల్ సెక్టర్స్లో ఒక పాజిటివిటీ వచ్చింది నాకు సీజన్ 8లో. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ ఈ బజ్ అనేది అప్పుడు చూస్తే స్టార్టింగ్ 1 to 5 సీజన్స్ లోపల ఆ బజ్ అనేది ఆల్మోస్ట్ 1 year నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఓన్లీ 1 month ఆర్ 1 week ఆర్ 15 days. ఈ సీజన్ జరుగుతున్నప్పుడు 1 weekలో ఎలిమినేట్ అయిన వాళ్ళు 2 weeksలో ఎలిమినేట్, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ వచ్చేంత వరకు మాత్రమే బజ్ ఉంటుంది. దీనికి యాక్సెప్ట్ చేస్తారా? అంటే బజ్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదొకటి బిగ్ బాస్ నుంచి వచ్చేది ఏంటంటే ఫేమ్ అండ్ రికగ్నిషన్. సో అది దానివల్ల మనకేదో ఆపర్చునిటీస్ రావడము లేకపోతే ఆడియన్స్ మనకేదో డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోవడమే అయితే అవ్వరు. మనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు నా ఇన్స్టాగ్రామ్ లైక్ అకౌంట్ వాజ్ లైక్ 2000-3000 ఫాలోవర్స్. అంటే నో వన్ అంటే లైక్ ఒక స్టోరీ పెడితే ఒక 200 మంది 300 మంది కూడా చూసేటోళ్ళు కాదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 250K ప్లస్ అంతా నాకు అంటే కంప్లీట్లీ ఒక బిగ్ బాస్ నుంచి చూసి నేను నచ్చి వచ్చిన ఆడియన్స్ అనమాట. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో రెగ్యులర్గా రీల్స్ చేయను, ఏ ఆస్పెక్ట్లో నేను నా బాడీ ఆఫ్ వర్క్ అంత లెవెల్లో లేదనమాట. ఓన్లీ నేను ఒక ఫీచర్ ఫిల్మ్ చేసిన, దెన్ బిగ్ బాస్కి వచ్చేసిన అంతే తప్ప. అండ్ మధ్యలో అది బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత ఒకటి కేబీకేజీ అని ఒక షో చేసిన, కానీ సో అంత లెవెల్ ఆఫ్ వేరే వాళ్ళతో వేరే కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే ఉన్నంత బాడీ ఆఫ్ వర్క్ అయితే లేదు. అయినా కూడా వాళ్ళకి నేను నచ్చింది అంటే లైక్ అది ప్యూర్లీ వాళ్ళు ఆ పర్సనాలిటీ నచ్చి ఆ పర్టికులర్ టైంలో నన్ను చూసి నేను తీసుకున్న డెసిషన్స్ నచ్చి నేనేంటో నచ్చి వచ్చిన ఆడియన్స్ కాబట్టి సో లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ బిగ్ బాస్ నుంచి వచ్చే బజ్ వల్ల రికగ్నైజేషన్ వల్ల ఏంటి యూజ్? సో యూజ్ అంటే ఏం లేదు యాక్చువల్లీ. లైక్ మనకి పర్టికులర్గా ఆపర్చునిటీస్ అయితే రావు మనం చెప్పాలంటే. అంటే మైట్ బి టీవీ షోస్కి లేకపోతే మనకి టీవీ శాటిలైట్ అండ్ ఫ్యూ ఓటీటీ ఛానల్స్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న షోస్ కానీ యూట్యూబ్ షోస్కి కానీ లైక్ ఒక మన పాకెట్ మనీ కైండ్ ఆఫ్ లెవెల్ వరకు అయితే మనము అది ఎర్న్ చేసుకోవచ్చు అంటే బిగ్ బాస్తోని. కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ వాట్ యు ఆర్ డూయింగ్ అన్న దాన్ని బట్టి అంటే మన కెరియర్ ఉంటుందని నేను ఈవెన్ బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళకముందు నుంచి కూడా నాకు ఐడియా ఉంది. సో మనం చేసే వర్కే స్పీక్ చేయాలి. సో నేను ఒక ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నా కదా ఇప్పుడు, సోలో బాయ్ అన్న ఫిల్మ్. అది బయటకు వస్తే ఆబ్వియస్లీ అది నచ్చితే అది థియేటర్లో వచ్చిన రోజు ఓటీటీలో వచ్చిన రోజు అప్పుడు నచ్చి లైక్ ఇంకా ఆడియన్స్కి ఇంకెక్కువ చేరువ అవుతా అని చెప్పేసి నేను నమ్ముతా. బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ టీవీ చూసేవాళ్ళు, టీవీ సీరియల్స్ కానీ టీవీ షోస్ కానీ ఇవి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే అది చూస్తున్నారు. వీళ్ళందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తారా అంటే ప్రీవియస్గా చేసిన చాలామంది దగ్గర నుంచి మిస్ఫైర్ అయింది. అది తెలిసే ఇది స్టార్ట్ చేశారా లేకపోతే ఏం జరిగింది? మూవీ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ ఫిక్షన్. సో మనకు ఒక స్టోరీ, సో దానికి బైండ్ అయ్యి నేను ఒక్కనే కదా దాంట్లో చాలామంది ఒక 7-8 పివోటల్ క్యారెక్టర్స్. సో ఆ బ్యాక్ ఎండ్ దాంట్లో అంత స్ట్రాంగ్ ఉన్నాయి సోలో బాయ్ ఫిల్మ్లో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కానీ, అనితా చౌదరి గారు, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి, సో వీళ్ళందరిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్. సో అదంతా బ్యాలెన్స్ అయ్యి ఆ సినిమా బాగుంటుంది తప్ప ఓన్లీ గౌతమ్ వల్ల అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆ ఫిల్మ్ అట్లా చాలా బాగొచ్చింది. సో దాని మీద కాన్ఫిడెన్స్తోనే లైక్ ప్రొడ్యూసర్ కానీ టీమ్ కానీ లైక్ థియేటర్స్లో అంటే ఓటీటీలో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్స్కి వెళ్ళడానికి రీజన్. సో ఎందుకంటే మనము రీచ్ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ బేసిక్గా. అంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్ నుంచి వచ్చి అంత సక్సెస్ అవ్వలేదు థియేటర్లో అన్నది అది ఫ్యాక్టే యాక్చువల్లీ తెలుగులో చూసుకుంటే. కానీ ఇప్పుడు ఈవెన్ మనం తమిళ ఇండస్ట్రీలో చూసుకుంటే లాస్ట్ అది కూడా ఆల్మోస్ట్ 8 seasons ఎంతో అయిపోయింది. కానీ ఫస్ట్ 4-5 seasons అప్పుడు అంత దాని నుంచి కూడా ఎవరు వచ్చి అంత సినిమా హీరో అవ్వలేదు. లాస్ట్ 1-2 yearsలోనే కొంచెం మంది కవిన్ అని, రేయోరాజ్ అని వాళ్ళు షైన్ అయినారు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ కాదు, బట్ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ చాయిస్, వాళ్ళు తీసిన ఫిల్మ్స్ అవి కంటెంట్ బాగుంది కాబట్టి సో వచ్చిండ్రు. సో ఇది కూడా కంటెంట్ బేస్డ్ తప్ప గౌతమ్ ఉన్నాడన్న అది లాస్ట్ అనమాట. గౌతమ్ దాంట్లో యాక్ట్ చేసిండు అన్నది లాస్ట్ ఆస్పెక్ట్. సో కంటెంట్ అన్నది ఫస్ట్ ఆస్పెక్ట్ ఈ ఫిల్మ్లో కూడా. కానీ బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది మళ్ళీ సినిమా హీరోగా చేయడం అనేది, కొంతమంది ఆ పాత్ చూస్ చేసుకున్నారు. సోహెల్ కానీ మీరు కానీ. సోహెల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు. సినిమా థియేటర్కి వీళ్ళు బిగ్ బాస్లో చూపించినంత ప్రేమ మళ్ళీ సినిమా తీస్తే చూపించట్లేదు. రండి సినిమాకి చూడండి, సపోర్ట్ చేయండి, అప్పుడు అంత అరిచారు, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు. సో ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి సినిమాలు కొంచెం బ్రేక్ తీసుకున్నాడు.
ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టా కాదా, వెళ్ళొచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటి? అంటే సింపుల్ లాజిక్ బ్రో, నువ్వు ఇప్పుడు అడిగినావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ కోర్ట్ ఫిల్మ్లో మంగపతి అన్న క్యారెక్టర్ ఎంత పెద్ద బ్లాస్ట్ అయింది. శివాజీ అన్న బిగ్ బాస్కి వెళ్ళొచ్చిండు. సో ఆయన కూడా లైక్ నాట్ లీడ్ కదా సినిమా. హీఈస్ నాట్ ఎ లీడ్, కానీ ఆయననే లీడ్ అంత ప్రమోట్ అయింది అంటే సోషల్ మీడియాలో కానీ అదంతా. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవీ విల్ ఓన్లీ స్పీక్. ఇప్పుడు మంగపతి శివాజీ అన్న ఇద్దరు ఒకటి కాదు కదా. సో అది ఇప్పుడు శివాజీ అన్నని లైక్ చేసిన వాళ్ళు బిగ్ బాస్లో లైక్ చేసిండ్రు. దాని తర్వాత మంగపతి అనే క్యారెక్టర్ని లైక్ బయట ఆడియన్స్ ఆ సినిమా చూసి ఆ సినిమా పర్స్పెక్టివ్లో లైక్ చేసిండ్రు. సో అట్లనే అంటే లైక్ మనం మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ తీసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ లైక్ సక్సెస్ అవుతామన్న ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సోలో బాయ్ సినిమా చేస్తున్నప్పటికీ మధ్యలో కేబీకేజీ షో చేయడం జరిగింది. షోస్ ఎందుకు మధ్యలో? షో అంటే అది ఇక కైండ్ ఆఫ్ పాకెట్ మనీ కోసం చేసిన, అది ప్యూర్లీ. అది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు అది కొంచెం డిలే అయినప్పుడు అది మనకు కూడా కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. నాకు కూడా అప్పుడు ఆ పర్టికులర్ టైంలో కొంచెం అమౌంట్ అవసరం ఉండే, సో అందుకే చేసిన ఆ పర్టికులర్ షో. సో ఇంకేమైనా సినిమాలు లైనప్ ఉన్నాయా లేదంటే? నేను ఒక మ్యూజిక్ వీడియో చేసిన, సో అది కూడా రిలీజ్కి ఉంది. సో అది కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఈవెన్ మ్యూజిక్ వీడియో అయినా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ చాలా పెద్ద కెమెరాస్ పెద్ద సెటప్తోనే షూట్ చేసిండ్రు. సో సేమ్ అదే టీమ్తోనే నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. సోలో బాయ్ రిలీజ్ అవ్వగానే నేను అది అనౌన్స్ చేస్తాను. అసలు వాట్ ఈస్ గౌతమ్ అనేది ఎవరికి తెలియదు. ఒక్క సినిమా రిలీజ్ అయిన వెంటనే బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. అసలు జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే వస్తుంది ఎవరు ఆపర్చునిటీ? యాక్చువల్ ముందు సెప్టెంబర్లో రిలీజ్ 8 months నేను ఖాళీగా ఉండే నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. సో ఆ పర్టికులర్ టైంలో నేను చాలా వర్క్స్ మల్టిపుల్గా స్టార్ట్ చేసిన. నాది ఫస్ట్ ఫిల్మ్ అయిపోయింది, డిడ్ంట్ డూ వెల్, అండ్ అప్పటికి ఎవరికి తెలియదు, ఇంకా రికగ్నిషన్ రాలేదు. సో చూసినంత వరకు బాగుందని చెప్పినా కూడా జనాల్లోకి రీచ్ అవ్వలేదు. సో ఆ పర్టికులర్ టైంలో నేను ఏం చేసిన అంటే ఆ 8 months నేను మళ్ళీ ఇంకేం చేద్దాం నెక్స్ట్ అని చెప్పేసి ఒక స్టోరీ డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన, సోలో బాయ్ ఫిల్మ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన. అట్ ద సేమ్ టైం లైక్ బయట ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అది దాన్ని చూస్తున్నప్పుడు ఆ టైంలో నా ప్రొఫైల్ అడగడం జరిగింది. సో దెన్ నా ప్రొఫైల్ అడిగిన తర్వాత లైక్ బిగ్ బాస్లో దెన్ ఓకే అయిపోయింది. దెన్ అదే మంత్లో సోలో బాయ్ ఫిల్మ్ కూడా ఓకే అయిపోయింది. సో ఇంకా మా ప్రొడ్యూసర్ కూడా చెప్పిన ఇట్లా నేను వెళ్ళొచ్చిన తర్వాత విల్ డూ ఇట్ అని చెప్పేసి. సో ఒక 1 week అట్లా షెడ్యూల్ చేసుకొని వెళ్ళిన సీజన్ 7 లోపలికి. సో యా అంటే అందరికీ ఒకేలా వర్కౌట్ కాదు ఇక, కానీ వాళ్ళకి సంథింగ్ ఏదో నచ్చింది. యా ఒక కైండ్ ఆఫ్ 100% ఇప్పుడు ఓన్లీ స్కిల్ మీదనే నువ్వు పైకి రాగలుగుతావు అన్నది మాత్రం 100%. సో దట్స్ అ మిత్ ఓన్లీ. ఎందుకంటే ఏదో ఒక కరెక్ట్ ఆపర్చునిటీ తగలాలి మనకి, ఏదో ఒక కరెక్ట్ రోల్ తగలాలి, లేకపోతే ఏదో ఒకటి ఇట్లాంటి కరెక్ట్ షో తగలాలి, అండ్ అది తగిలిన తర్వాత కూడా దాంట్లో మనం షైన్ అవ్వగలగాలి. సో అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నాకు సీజన్ 7 అట్లా అనుకోకుండా వచ్చింది, అండ్ అదైతే నాకు హెల్ప్ అయింది చాలా. ఇండస్ట్రీకి ఎట్లా వచ్చావు? ఎవరి ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిందా? మళ్ళీ ఫస్ట్ సినిమా డైరెక్టర్ రైటర్ మొత్తం అని నువ్వు డైరెక్టర్ అండ్ రైటర్ అవుదామని చెప్పేసి నేను నా కంప్లీట్ జర్నీ నేను 8th class 9th class ఉన్న టైం నుంచే నేను స్క్రీన్ ప్లేస్ రాయడం. దెన్ ఈవెన్ MBBS చేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీలో లైక్ ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర నేను స్క్రీన్ ప్లే కోర్స్ వెళ్ళిన. సో కంప్లీట్లీ నేను రైటర్ అండ్ డైరెక్టర్ అవుదాము అన్న దాంట్లోనే నన్ను నేను ట్రైన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే MBBS అయిపోగానే ఇంకా ఒక ఫిల్మ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ చేద్దాము అన్న దాంట్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి నేను 2017 ఆ టైంలో నేను ఇంకా MBBS ఫైనల్ ఇయర్లో ఉన్నా, 4th yearలో ఉన్నా. సో ఇంకేం చేద్దాం అని అనుకుంటున్నప్పుడు స్క్రిప్ట్ రాసుకున్నా నేను ఒక 20 minute షార్ట్ ఫిల్మ్. కానీ స్క్రిప్ట్ రాసుకున్నా కానీ అది చేయలేకపోతున్నా, అంటే యాక్టర్స్ దొరకట్లేదు, ఇంకెవరు దొరకట్లేదు, నాకు టీం దొరకట్లేదు. సో నేను ఏం చేసిన అంటే ఒక 2-3 months ఎడిటింగ్ నేర్చుకున్నా ఫస్ట్. సో నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుండే, ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న నా జూనియర్స్ కొంచెం మందిని ఒక 5-6 పట్టుకొచ్చి నా ఐఫోన్తోనే iPhone 5s అది ఉంటుండే నా దగ్గర అప్పుడు. సో ఒక చిన్న యాప్ ఉంటుంది, ఫిల్మిక్ ప్రో అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్తోని లైక్ ఎట్లా ఫిల్మ్ మేకింగ్ ఎట్లా చేయాలి మనం 24 FPSలో ఇట్లా ఇవన్నీ సెట్టింగ్స్ మనకి ఇప్పుడు ప్రొఫెషనల్ కెమెరాలో ఉన్నట్టు దాంట్లో మనం మాన్యువల్ సెట్టింగ్స్ వేసుకొని చేయొచ్చు. సో చేద్దాం అని చెప్పేసి డెమోగా ఒక 1 day నాతోనే షూట్ చేయండి, నేనే యాక్ట్ చేస్తాను అని చెప్పేసి. అప్పటికి నేను సన్నగా అయిపోయినా. సో MBBS నేను 2nd 3rd yearలోనే కొంచెం సన్నగా అయిపోయినా, ఫిట్నెస్ జిమ్ అది స్టార్ట్ చేసి. సో నేను ఒక 1 day షూట్ చేసిన తర్వాత చిన్నగా దాన్ని ఎడిట్ చేసి చూసుకున్నాను అనమాట. సో ఓకే లైక్ బాగానే ఉంది, వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి మొత్తం 20 minute షార్ట్ ఫిల్మ్ నేనే యాక్ట్ చేసేసిన.
సో అది యాక్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేసి దెన్ మొత్తం చూసుకొని నేను మా పేరెంట్స్కి కానీ లేకపోతే నా ఫ్రెండ్స్కి కొంచెం మందికి వాళ్ళందరికీ చూపించిన తర్వాత సో వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్లీ నువ్వు డైరెక్షన్ కాదు యాక్టింగే ట్రై చేయి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు లైక్ రిలేటివ్లీ యాక్టింగ్ ఈజ్ ఈజీ కదా, డైరెక్షన్ అండ్ రైటింగ్ కంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ నువ్వు యాక్టింగే ట్రై చేయి, యూ మైట్ పుల్ ఇట్ ఆఫ్ అని. దాంట్లో ఎమోషనల్ సీన్స్ అన్నీ ఉండే, కొంచెం బాగా చేసినావు అది అని చెప్పేసి అంటే దెన్ అప్పుడు నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ కోర్స్కి వెళ్ళి దెన్ ఆకాశ వీధుల్లో అన్న ఫిలిం ఇది కూడా ఎట్లయిందంటే ఒక ఫిల్మ్ నాది స్టార్ట్ అవ్వాల్సి ఉండే, వేరే నేను బయట ఆడిషన్ ఇచ్చిన అదంతా ఓకే అయిపోయింది, ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అది ఆగిపోయింది అనమాట ఆ ప్రాజెక్ట్. సో ముందుకు వెళ్ళట్లేదు. సో ఇంకేం చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆకాశ వీధుల్లో అన్నది నేను స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకున్నాను నా దగ్గర. సో ఇదే స్క్రిప్ట్తోని నేనే యాక్ట్ చేస్తా అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో సరే ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఫెయిల్యూరా లేకుంటే సక్సెస్ అన్నది పక్కన పెడితే అదైతే నన్ను ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళింది, ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది. దానివల్లనే నాకు బిగ్ బాస్ వచ్చింది, మళ్ళీ దానివల్లనే ఇంత రికగ్నిషన్ వచ్చింది. సో ఇట్స్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకుంటా నేను ఎప్పుడైనా. సో ఈ కళ్యాణ్ గారి పిచ్ ఎప్పటి నుంచి బ్రో? ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఉండే. సో చిన్నప్పుడేమో ఫిల్మ్స్ ఉండే, దాని తర్వాత యాజ్ ఐ గ్రూ అప్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయన లైక్ యాజ్ ఎ లీడర్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ కంప్లీట్ అసలు ఒక్క సీట్ కూడా రాని పార్టీ నుంచి లైక్ 100% స్ట్రైక్ రేట్ కొట్టడము. సో ఆ కైండ్ ఆఫ్ అంటే ఒక రెబెలియస్నెస్ అన్నది నాకు చాలా నచ్చింది ఆయన నుంచి పర్టికులర్గా. సో అందుకే నేను ఈవెన్ అంటే బిగ్ బాస్ సీజన్ 8లో కూడా అంటే ఐ వాంటెడ్ టు బీ దట్ రెబెల్, ఎక్కడ భయపడొద్దు, ఎవరు ఏమన్నా కూడా మనం అనుకున్న దాని మీదనే స్టాండ్ తీసుకొని నిలబడాలి అని చెప్పేసి. సో అట్లాంటి విషయాలు నేర్చుకున్నా. సో అంతే, ఆయన ఇన్స్పిరేషన్ అయితే. కలిసి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది ఆయన? పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు. నేను చిరంజీవి గారిని కలిసిన, లైక్ రామ్ చరణ్ అన్నని అదే స్టేజ్ మీద కలిసిన, ఫినాలే స్టేజ్ మీద. సో పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, కలవాలి తొందరలో. చరణ్ గారు అప్పుడు ఏదో సపోర్ట్ కూడా ఇచ్చారు. లేదు, చరణ్ చాలా బాగా మాట్లాడింది. ఎందుకంటే యాక్చువల్లీ లైక్ చెప్పిన అనుకుంటా బయట, అంటే నేను చరణ్ అన్నకి ఈవెన్ నేను బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళక ముందు రామ్ చరణ్ అన్న బర్త్డే ఈవెంట్కి నన్ను వాళ్ళ ఫ్యాన్స్ కండక్ట్ చేస్తారు కదా ఎవ్రీ ఇయర్, శిల్పకళా వేదికకి పిలిచిండ్రు అనమాట. సో అక్కడ నేను మాట్లాడిన స్పీచ్ చాలా వైరల్ అయింది. సో దెన్ నేను సీజన్ 8లో ఉన్న కూడా చాలా వైరల్ అయింది. సో నేను చరణ్ అన్నకి లైక్ చిరంజీవి గారికి పవర్ స్టార్కి చాలా ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో లైక్ ఈవెన్ సురేఖ అమ్మ గారికి కూడా ఆ విషయం తెలిసింది అనుకుంటా. సో ఆవిడ బిగ్ బాస్ రెగ్యులర్గా చూస్తారంట. సో నేను ఇట్లా ఓడిపోయి జస్ట్ ఇంకా పక్కకి ఇట్లా తప్పుకుంటుంటే నా ఫేస్ ఆబ్వియస్లీ మనం కొంచెం లో అయిపోతుంది కదా, వెంటనే అబ్జర్వ్ చేసిన అన్న మాలలో ఉన్నాడు. సో ఇంకేం పట్టించుకోలేదు, ఓన్లీ నన్నే చూస్తుండే. ఆయన చూసి ఏమైంది దగ్గర అని చెప్పేసి ఫస్ట్ పిలిచిండు. అయితే ఏం లేదన్న నార్మల్గా అంటే, పర్లేదు గౌతమ్, మా అమ్మకి నువ్వు చాలా ఇష్టము, నేను వచ్చే ముందు మా అమ్మ చెప్పింది, సో గౌతమ్ చాలా బాగా ఆడతాడు, గౌతమ్కి విన్ అయ్యే స్కోప్ ఉందని చెప్పేసి అమ్మ చెప్పింది. సో అంటే నీకు మా ఫ్యామిలీలోనే ఒక ఫ్యాన్ ఉన్నారు అంటే, సో యూ హ్యావ్ ఎర్న్ సంథింగ్, సో యూ వర్క్ హార్డ్, యూ విల్ షైన్ అని చెప్పేసి లైక్ భుజం తట్టి మాట్లాడిండు అనమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు అసలు. సో ఆయన కూడా తీసుకొని మాట్లాడిండు, నేను ఫీల్ అవుతున్నా అని చెప్పేసి, కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కానీ ఏదైనా కూడా ఒకళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్ అవ్వాలి మా అబ్బాయి అనుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళని ఎట్లా ఒప్పించావు? ఇంత చదివి యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? దీనికంటే ఎక్కువ మనం డాక్టర్ అయినప్పుడు సంపాదించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, అంటే లైక్ లైఫ్. అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే బేసిక్గా మెడిసిన్ ఫీల్డ్లో. సో అది చాలా హెక్టిక్. ఎట్ ద సేమ్ టైం నాకు అంటే కంప్లీట్లీ రైటింగ్, డైరెక్షన్ ఇట్ సైడ్ ఫిల్మ్ సైడ్ ఉండే కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఇంట్రెస్టే లేదు, అంత లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో చిన్నప్పటి నుంచి అంటే మంచి స్కాలర్ స్టూడెంటే, అంటే నేను ఎక్కువ చదవకపోయినా మంచి మార్క్స్ వచ్చాయి అనమాట చిన్నప్పటి నుంచి. సో అన్నయ్య కూడా, మా అన్నయ్య అయితే ఇంకా ఆల్ ఇండియా ర్యాంకర్, అన్నయ్య డాక్టర్, అన్నయ్య కూడా డాక్టరే. సో ఆ కైండ్ ఆఫ్ అట్లా ఏదో ఇక నడుస్తుంది అన్నట్టు ఉండే. కానీ ఎంబీబీఎస్ ఆ టైంలో నేను మా పేరెంట్స్కి చెప్పిన, అంటే ఎంబీబీఎస్ తర్వాత మాత్రం నేను డెఫినెట్లీ ఫిల్మ్స్ సైడ్ వెళ్తా అంటే, ఓకే నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయది, సో కంప్లీట్ చేసిన తర్వాత నీ ఇష్టం, మైండ్ చేంజ్ మైట్ బి అది అనుకున్నారేమో. సో కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పిండ్రు. సో నేను ఆన్ టైం కంప్లీట్ చేసిన, అసలు ఎక్కడ మనకి డిలే కూడా అవ్వలేదు, ఆన్ టైం కంప్లీట్ చేసుకుని వచ్చేసిన. సో దాన్ని ఇక ఫిల్మ్ నగర్ వచ్చి నా ట్రయల్స్ అవి ఇవి స్టార్ట్ చేసుకున్నా. సో అన్ని కేజెస్ నుంచి బాడీ మేకవర్ ఎట్లా జరిగింది?
సో మేకోవర్ అంటే ఏం లేదు, కంప్లీట్లీ అసలు ఒక ఫస్ట్ 3 months అయితే ఏం ఫుడ్డే తినేటోని కాదు. జస్ట్ హాఫ్ రోటీ, లైక్ హాఫ్ కొన్ని అప్పుడప్పుడు ఏదైనా అనుకోకుండా ఫుడ్ తినేస్తే నేను చీవ్ చేసి ఊసేసేటోని అనమాట ఫుడ్. సో అంత లెవెల్ ఆఫ్ అబ్సెషన్కి వెళ్ళిపోయినా బేసిక్గా. అంటే ఏం లేదు, ఒక అమ్మాయి రీజనే. సో నాకు కాలేజ్లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉంటుండే. తను ఒక మాట అన్నది అనమాట, అసలు నిన్ను నువ్వు చూసుకున్నావు అద్దంలో ఎట్లున్నావు అన్నది. నాకు అక్కడ చాలా మ్యాన్ ఈగో అనుకోవచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ నాకే అనిపించింది. అరే ఏంది నువ్వు అసలు, చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా అరే తగ్గుదాం అని చెప్పేసి చాలా ట్రై చేసిన. ఒక 1-2 months VLCCకి వెళ్ళడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడము. సో అదంతా అవుతుంది. ఇదంతా కాదు, మనం జిమ్కి వెళ్ళే చేయాలి, అదే మనకు లాంగ్ టర్మ్ ఉంటుంది అని చెప్పేసి సో ప్రాపర్గా జిమ్మింగ్ స్టార్ట్ చేసి ఒక 3-4 months అయితే ఫుల్ ఏం తినలేదు. 3-4 monthsలో తగ్గిపోయాను ఒక 30 kgs. కానీ ఏదైనా అమ్మాయిల వల్లే, వాళ్ళు తలుచుకుంటే వాడు డెవలప్ అవుతాడు, వాళ్ళు తలుచుకుంటే వాడు డెఫినెట్లీ. అండ్ యాక్చువల్లీ యాక్టర్ కూడా నేను అవ్వాలి అనుకుంది అమ్మాయి వల్ల, నా బ్రేకప్ అయిన తర్వాతనే. సో బ్రేకప్ అయిన తర్వాత నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు I was 20-21 సంథింగ్. అండ్ ఆ ఏజ్లో నేను పెళ్లి చేసేసుకుంటా ఇంకా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పేసిన. మా డాడీ ఒప్పుకున్నాడు, మమ్మీ ఒప్పుకుంది, అన్నయ్య ఒప్పుకున్నారు. నేను అంటే ఇంకా నాది 21 రాగానే పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. 21కి. సో అమ్మాయి కూడా ఒప్పుకుంది, వాళ్ళ మమ్మీ పేరెంట్స్ వాళ్ళ మదర్ ఒప్పుకుంది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు, వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళు ఒప్పుకోలేదు అనమాట. రీజన్ ఏంటంటే నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి. సరే నేనేమన్నా సరే సెటిల్ అవ్వలేదు అంటుండ్రు కదా, నేను MBBS కంప్లీట్ చేసి వస్తా అని చెప్పేసి MBBS కంప్లీట్ చేసి వెళ్ళిన. సో అప్పటికి వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఏమన్నారంటే లైక్ డిఫరెంట్ కాస్ట్, దెన్ ఇదంతా చాలా రీజన్స్ చాలా చెప్పిండ్రు అనమాట. సో ఇంకా అమ్మాయి కూడా అంత స్టాండ్ తీసుకోలేదు. అప్పుడు నాకు ఆ పాయింట్లో అనిపించింది, అంటే నేను ఇంకా అప్పుడు ఈ సినిమా ఫీల్డ్ వదిలేద్దామని ఫిక్స్ అయిపోయినా. అంటే సినిమా సైడ్ వెళ్ళను, ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని రిజర్వేషన్స్ అవి. సో సినిమా ఫీల్డ్ సైడ్ వెళ్ళాను, నేను డాక్టర్గానే జాబ్ చేస్తా అట్లా ఇట్లా అని చెప్పి నేను, అంటే నాకు ఇంత ప్యాషన్ని కూడా వదులుకోవడానికి రెడీ అయినా కూడా వాళ్ళు అంత సపోర్టివ్గా లేరని నాకు చాలా ఫీల్ అయినా నేను. సో ఇక ఇప్పుడు ఇది కాదు నాకు ఎవరు వద్దురా భయ్ ప్రపంచంలో, నా ప్యాషన్ వైపు నేను వెళ్దాము, ఏదైతుందో అది చూద్దాము. సో నా పేరెంట్స్ నాతోని సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళని ప్రౌడ్ చేపిస్తే చాలు, ఇంకెవరు అవసరం లేదని చెప్పేసి ఆ పర్టికులర్ టైంలో నేను చాలా నాలో ఫైర్ పెరిగిందనమాట. సో అక్కడి నుంచి నేను వెంటనే ఇక నా MBBS అయిపోగానే హైదరాబాద్కి వచ్చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయి, దెన్ నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఫస్ట్ ఫిల్మ్ అయిపోగానే దెన్ బిగ్ బాస్ హ్యాపెండ్, బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సోలో బాయ్ హ్యాపెండ్, కంటిన్యూ అవుతుంది. సో ఈ ఫిట్నెస్ విషయానికి వచ్చేస్తే చాలామంది యాక్టర్స్ ఒకప్పుడు చూస్తే ఇండస్ట్రీకి రాకముందు, వాళ్ళకి ఫేమ్ రాకముందు మంచిగా బ్లాక్గా ఎలా పడితే అలా ఉంటారు. వన్స్ వాళ్ళకి ఫేమ్ వచ్చి 2-3 సినిమాలు హిట్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా అంత వైట్గా చేంజ్ అవుతున్నారు. ప్లస్ ఫిట్నెస్ కూడా, బాడీ ఇంతలా ఉన్న వాళ్ళు వెంటనే ఒక సినిమాకి సన్నగా అయిపోవడము, మళ్ళీ వాళ్ళకి 6 pack వచ్చేయడము, ఇదంతా ఏంటి? స్టెరాయిడ్స్ కానీ లైపోస్ కానీ ఇవన్నీ చేయించుకుంటారా, సర్జరీస్? అంటే ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి. అంటే ఒక మనిషి ఫిట్ అవ్వడానికి, అందంగా తయారవ్వడానికి ఇప్పుడు న్యాచురల్ వేస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి సర్జరీస్ అండ్ ఇన్వేసివ్ వేస్ ఉన్నాయి. అంటే నేను డాక్టర్ని కాబట్టి నాకు అదంతా నేను స్టడీ చేసి ఐడియా ఉంది కాబట్టి సో స్టడీ చేసిన. అండ్ ఎప్పుడైనా 100% న్యాచురల్ వే అన్నదే మనకి కరెక్ట్ మన బాడీకి, ఎందుకంటే అది మన బాడీ అడాప్ట్ అయ్యి మన బాడీ న్యాచురల్గా చేంజ్ అవుతుంది. సో అడిషనల్ ఏదో కెమికల్ వల్లనో లేకపోతే ఏదో సర్జరీ వల్లనో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఎప్పుడైనా మనము హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా అయినా కూడా మనం రికవర్ అవ్వగలుగుతాము. కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు స్టెరాయిడ్స్ కానీ సంథింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే హెవీ లోడ్ పడుతుంది మన హార్ట్ మీద కానీ లేకపోతే మన లివర్ మీద కానీ. సో ఇప్పుడు చాలామంది అంటే ఫిట్ పీపుల్ జిమ్లో ఇట్లా వాళ్ళకి బాడీ బిల్డర్స్కి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అది అని చెప్పేసి వచ్చి చచ్చిపోతున్నారు అని చెప్పేసి అన్నది పునీత్ రాజ్ కుమార్. యా, సో అదే చాలామంది అట్లా విన్నా నేను. ఎందుకంటే మెయిన్లీ అట్లా యూజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ ఇవి యూజ్ చేసినప్పుడే బాడీ మన ఆర్గాన్స్ మీద హెవీ ఎఫెక్ట్ పడి అది ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయి బేసిక్గా ఒక పాయింట్ తర్వాత. అండ్ ఒక 40-50 ఆ ఏజ్కి ఇంకా టచ్ అయినరు అంటే ఇంకా వీక్ అయిపోతుంది బాడీ. సో మనకు బయట నుంచి చూడడానికి అది బాగుంటుంది బాడీ ఫిజికల్లీ, కానీ లైక్ ఇట్స్ నాట్ సజెస్టబుల్. సో మెయిన్ యాక్చువల్లీ వెయిట్ పెరగడానికి రీజనే ఈటింగ్ అనేది ఒక డిసార్డర్ బేసిక్గా. అంటే ఫ్యాట్ పీపుల్ అనేటోళ్ళు డిప్రెస్డ్ అయినా కూడా హ్యాపీ ఫీల్ అయినా ఏం ఫీల్ అయినా వాళ్ళు ఎక్కువ తినేస్తారనమాట బేసిక్గా. సో దానివల్ల లావ్ అవుతారు. సో నువ్వు లైపోసెక్షన్ చేయించుకున్నా కూడా ఆ హ్యాబిట్ అయితే మారదు కాబట్టి అంత యూజ్ ఉండదు. హెల్దీ డైట్ అంత. ఈ మొత్తం ఈ లైఫ్లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఎందుకంటే లవ్ స్టోరీస్ జరిగిన బిగ్ ఇన్సిడెంట్స్ 2 ఇద్దరు అమ్మాయిల వల్ల. ఏది బాగా నువ్వు
ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఒక లవ్ స్టోరీ? బాగా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిన లవ్ స్టోరీ అంటే ఒకటే నా లైఫ్లో ఇంతకుముందు చెప్పిన స్టోరీ. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ పట్టింది అంటే దాని నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే చాలా అంటే ఆ పర్టికులర్ ఏజ్లో మనకు కూడా తెలియదు కదా, అంత ప్రాక్టికల్గా ఉండం కదా మనము. సో నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఎమోషనలే అండ్ చాలా సినిమాటిక్గా ఉంటుండే అనమాట. నేను ఇంకా టీనేజ్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ ఇదంతా చాలా సినిమా వేలో పర్సీవ్ చేస్తుండే అనమాట లవ్ని. అంత ప్రాక్టికల్ వేలో అప్రోచ్ కాలేదు. సో ఎన్ని జరిగినాయి లవ్ స్టోరీస్? అదే ఇట్లా సీరియస్గా అంత ఫీల్ అయిందంటే ఒకటే స్టోరీ. కౌంట్ ఎంత అని? కౌంట్ సీరియస్ రిలేషన్షిప్స్ లేవు కానీ నార్మల్ ఉన్నాయా? అంటే నార్మల్ ఇక ఈ లైఫ్లో ఒక యంగ్స్టర్ లైఫ్లో ఎన్నైతే చూడాలో అన్నీ చూసేసిన నేనైతే. అదైతే చెప్పగలుగుతా. ఓకే, ఆటగాడు అయితే. సో మరి ఎప్పుడు ఇట్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి పెళ్ళెప్పుడు? వీటన్నిటి ఫుల్ స్టాప్ పెట్టి వీటన్నిటికంటే ఈ లవ్ స్టోరీస్, బ్రేకప్ వాటికి లవ్ స్టోరీస్ అవన్నీ ఇప్పుడు లేవు మనకి. సో కంప్లీట్లీ కెరియర్ మీద ఫోకస్డే ఉన్నా. పెళ్ళి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మైండ్ సెట్లో లేను. సో మెయిన్ ఆ మైండ్ సెట్ దెన్ అది పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా. అండ్ ఆ పర్టికులర్ పర్సన్ నచ్చాలి మనకి. నేను అరేంజ్ మ్యారేజ్లో అయితే అంతా బిలీవ్ చేయను. ఎందుకంటే నాకు ఆ పర్సన్తో ఫస్ట్ ఆ కంఫర్ట్ లెవెల్ అదంతా ఉంటేనే ఐ కెన్ గో ఫార్వర్డ్. పడుతుంది, టైం పడుతుంది, ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఏదైనా ప్రాపర్గా ఉంటావు. సో ఇప్పుడు ఏంటి మరి, సింగిల్ బాయా మింగిల్ బాయా? సోలో బాయ్. ఒకటేముందంటే జనరల్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా ఈ ఫీల్డ్లో పర్టికులర్గా ఎవరైనా ఆర్టిస్ట్ అయినా ఎవరైనా కూడా 30+లోనే మ్యారేజ్ చేసుకుందాము అనే పాయింట్లో ఉన్నారు. నీకు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదంటే ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఇండస్ట్రీనే కాదు, నేను చూస్తున్నా కదా, నాకంటే పెద్దోళ్ళు చాలామంది అమ్మాయిలే మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు అమ్మాయిల కంటే 25-26 రాగానే ఇంకా కొంచెం వాళ్ళ ప్రెషర్ పెరుగుతుంది. అబ్బాయిలకైనా కొంచెం అది సర్లే వీడు అబ్బాయే కదా అని చెప్పేసి వదిలేసే ఛాన్స్ ఉంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు అమ్మాయిలే చాలామంది 30 ఇయర్స్ 32 ఇయర్స్. సో ఇట్స్ ఓకే. అంటే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని అనుకున్న రోజు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఐటీ ఫీల్డ్స్లో కానీ బయట ఫీల్డ్స్లో కానీ. సో ఈవెన్ నీ ఫ్రెండ్సే ఉన్నారు కదా చాలామంది. సో అట్లా అంత పర్టికులర్గా అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి, పీపుల్స్ మైండ్ సెట్. అంటే అట్లీస్ట్ అర్బన్ ఆడియన్స్ అంటున్నా, అదే అర్బన్ క్రౌడ్ వీళ్ళలో అయితే మైండ్ సెట్ మారిపోయింది. సో మ్యారేజ్ అన్నది లైక్ మన వెస్టర్న్ కల్చర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక జరిగినప్పుడు జరుగుతుంది ఇంకంతే. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటే ఓకే. మా ఇంట్లో అట్లాంటి చాలా కష్టం. సో చాలా అదే అన్నది. ఇప్పుడు ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళతోనే ఉండాలి, పెళ్ళైన తర్వాత ఇలాగే ఉండాలి అనే పాయింట్ ఉంది. కానీ ఇప్పుడు పెళ్ళైన 1 ఇయర్కి డివోర్స్, 2 ఇయర్స్కి డివోర్స్, లేకపోతే విడిపోవడము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, పెళ్ళొద్దు మాకని డిసైడ్ అయిపోవడం. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ఏ గుడ్ ఐడియా యాక్చువల్లీ. అంటే ఎందుకంటే ఇఫ్ అంటే ఓన్లీ మనకి సమాజంలో యూ బిలీవ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లి కంటే అని కాదు, కానీ పెళ్లి ఇంట్లో చూస్తున్నారు లేదు. అంటే జనరల్గా లైక్ జెన్యున్గా చెప్పాలి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ లైక్ రియల్లీ గుడ్. అంటే నువ్వు నిజంగా ఒక పర్సన్ పెళ్లి చేసుకోవాలనుకుంటే నిజంగా ఒక 1 ఇయర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండమని చెప్పేసి నేను అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే కదా మనకి వాళ్ళ ఇన్స్ అండ్ అవుట్స్ తెలిసేవి. ఇప్పుడు బయట కలిసి మనం 4-5 సార్లు 1 ఇయర్లో బోర్ కొట్టేస్తే అప్పుడు పెళ్ళైనా కూడా డివోర్స్ తీసేసుకుంటారు కదా. పెళ్ళి అయితే అట్లీస్ట్ పెళ్ళి అయింది, ఫ్యామిలీస్ తెలుసు, బయట ఎవరు లేరు బ్రో ఇప్పుడు అసలు బయట. అంటే ఓకే ఒక ఫ్యూ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. బట్ ఇప్పుడు గ్రోయింగ్ డివోర్సెస్ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఈగోస్ అవి ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.